సర్పంచ్ ఎన్నికలు జాప్యం చేయడంతోనే గ్రామాలకు రావాల్సిన నిధులు ఆగిపోయాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. పంచాయతీలకు 3000 కోట్లు ఇచ్చేది కేంద్రమేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు ఇచ్చేది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ను కలపడానికి ఎంఐఎం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. భవిష్యత్తులో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని రామచంద్రరావు చెప్పారు. సన్మానం చేశారు. అరే మీరు కూడా రోజు మా సర్పంచ్ సన్మానం చేస్తున్నారు, మీరు చేశారు, బాగానే ఉంది. త్వరలోనే 3000 కోట్లు వస్తాయి. అట్లా మీరు బాగా చేస్తారు. తెలంగాణ 3000 కోట్లు ఎవరు ఇస్తున్నారు? నీకు ఇచ్చేది కేంద్రము. స్థానిక సంస్థలకు 72, 73 ఈ యొక్క రాజ్యాంగంలో సమన్వయం జరిగింది. దానికి ఎలక్షన్స్ పెడితేనే మనకు నిధులు వస్తాయని తెలుసు. ఎందుకు ఆలస్యం చేశారు? ఈ 3000 కోట్ల రూపాయలు మీకు రావడానికి ఆలస్యం కావడానికి కారణం మీరే కదా. దానికి బాధ్యతలు సమయానికి పెట్టి ఎలక్షన్స్ పెట్టలే, సమయానికి రిజర్వేషన్స్ ఇవ్వలే, ఇవ్వాల్సిన రిజర్వేషన్ ఇవ్వలేదు. 3000 కోట్లని ఇప్పుడు అంటున్నారు.